అయితే మీకు అసలు ఈ ప్రిన్సిపల్‌గా ఒక స్కూల్స్‌ని, కాలేజెస్‌ని ఎలా స్థాపించాలని ఎందుకు అనిపించింది? ఎలా అనిపించింది? ఈ ఆలోచన అనేది ఎలా వచ్చింది? నేను నా లైఫ్‌లో టీచింగ్ ఫీల్డ్ చూజ్ చేసుకున్నా కదా! టీచింగ్ ఫీల్డ్‌లోకి వచ్చేసినా కదా! ఆల్రెడీ ఫిక్స్ ఏందంటే నేను గవర్నమెంట్ సెక్టర్‌లోకి వెళ్ళకూడదు. గవర్నమెంట్ జాబ్ చేయకూడదు. లేదా ఇంకొకరి దగ్గర ఒక ఎంప్లాయీగా లైఫ్‌ని కంటిన్యూ జర్నీ చేయకూడదు. సో, నన్ను నేను మార్చుకుంటూ నేనే ఓన్‌గా క్రియేట్ చేసుకుంటూ నా దగ్గర ఇంకొకరు జాబ్ చేయాలి తప్ప, నేను జాబ్ ఇచ్చే పొజిషన్‌లోకి వెళ్ళాలి తప్ప, నేను జాబ్ తీసుకునే పొజిషన్ ఉండకూడదు అనేది నా గోల్ కాబట్టి సో దానికి ప్లాన్ చేసుకున్నా, ప్రణాళిక వేసుకున్నా, కొంత అమౌంట్ కూడా పెట్టుకున్నా, సపోర్ట్ తీసుకున్నా, కొందరు మిత్రుల సపోర్ట్ తీసుకున్నా, శంషాబాద్లో కాలేజీ జర్నీ స్టార్ట్ చేసిన, ఓన్గా స్టార్ట్ చేసిన. మీరు నమ్మరు 2015 వరకు 2014 ఎండింగ్ వరకు నేను కాలేజ్ని 2300 స్ట్రెంత్ 2 జూనియర్ కాలేజ్ 2 డిగ్రీ కాలేజ్ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేసిన. ఏ విలేజ్కి వెళ్ళినా శంషాబాదు, షాబాదు, కొత్తూరు అక్కడ ఉన్నటువంటి విలేజెస్లో ఎక్కడికి వెళ్ళినా మహేశ్వర మండల్ ఏ విలేజ్కి వెళ్ళినా ఇప్పటికీ నా పిల్లలు ప్రతి విలేజ్లో ఒక 100, 150, 200 మంది పిల్లలు ఉంటారు. దాంట్లో చాలామందికి ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ని మనం ఏ పొజిషన్లో ఏ విధంగా అయితే నేను వచ్చినో నాకు తెలుసు, ఆ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి చాలామందికి నమ్మర్తాలి సపోర్ట్ చేసిన, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన. ఎవరన్నా నా దగ్గరకు వచ్చి సార్ మా పరిస్థితి ఇట్లా బాగాలేదు అంటే నేనున్నగా బేట నీకు దాని గురించి ఎందుకు థింక్ చేస్తున్నావు, చదువుకోవాలనేది నీ గోల్ అయితే లక్ష్యం అయితే దానికి సపోర్ట్ నేను ఇస్తా, ఎక్కడికి పోతావు పో, ఎంత దూరం పోతావు పో, నేను చూసుకుంటాపా అని చెప్పి అట్లా మోటివేట్ చేస్తూ పిల్లల్ని చాలామందిని తీసుకొచ్చిన. ఇప్పుడు వాళ్ళంతా మంచి మంచి జాబ్లు కొట్టి ఇప్పుడు ఇంచుమించు నాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ సరౌండింగ్స్లో ఎక్కడ ఏ పిఎస్కి వెళ్ళినా ఎగ్జాంపుల్గా నా స్టూడెంట్స్ ఖచ్చితంగా ఒకరు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ ఉంటారు. డెఫినెట్గా ఎక్కడో డిపార్ట్మెంట్లో ఎక్కడో ఒక దగ్గర అందరూ మిక్స్ అయిపోయింటారు. ఎగ్జాంపుల్గా ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా వెహికల్ మీద పోతున్నప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళు ఇట్లా వెహికల్ ఆపితే ఎక్కడన్నా సంథింగ్ ఏదైనా చెక్ చేయడానికి ఇట్లా ఆపుతుంటే డెఫినెట్గా నా స్టూడెంట్ అక్కడ ఉంటాడు. ఉరికొచ్చి సార్ మీరా సార్ ఎందుకు వెహికల్ ఎందుకు ఆపి సార్ ఇట్లా పక్క కాపండి సార్, తీసుకెళ్ళి వాళ్ళ ఎస్ఐ వాళ్ళ సిఐ ఉంటే ఇంట్రడ్యూస్ చేసి పరిచయం చేసి మా గురువు సార్, మా గురువు లేకపోతే ఈరోజు మీ ఇక్కడికి జాబ్ కొట్టడం కాదు అని చెప్తుంటే బా ఇది కదా నేను సంపాదించుకున్న రియల్ ప్రాపర్టీ, ఇది కదా నా ఆస్తి అని చెప్పి మస్తు ఫీలింగ్ ఉంటుండేది, మస్తు హ్యాపీగా అనిపిస్తుంటుంది అన్నట్టు. జీవితంలో డబ్బులు అనేది ఒక పార్ట్, బట్ ఈ విలువలు, ఈ ప్రేమ అనురాగాలు, ఈ బంధాలు, పిల్లలతో ఆ రిలేషన్షిప్ అద్భుతం అన్నట్టు. అది ఎంజాయ్ చేసేవాడికి అర్థమవుతుంది తప్ప చూసే వాళ్ళకి మేబీ అర్థం కాకపోవచ్చు అనుకుంటున్నాను. సో ఆ ఎంజాయ్ మాత్రం మస్తు చేస్తుంటారు ఇప్పటికీ. అట్లాంటి పిల్లలు చాలామంది ఉన్నారు నా లైఫ్లో. అందరూ ఇక్కడ ఉంటారు. ఎనీ టైం ఎప్పుడు ఎవరు వచ్చినా మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి నేనైతే అంటే నేను నా లైఫ్ నాకు అది నేర్పించింది కాబట్టి నా పిల్లలకు నేను ఇవ్వాలని ఆలోచనతోటి మూవ్ అవుతూ వస్తున్నా.